హాయ్, దిస్ ఈజ్ రవి. అద్దంకిలో జరిగిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది వైసీపీ అంటుంది. కానీ సోషల్ మీడియా మాత్రం అందుకు విరుద్ధంగా అక్కడంతా టెక్నాలజీ ఉపయోగించారంటుంది. మరి సోషల్ మీడియా చెప్పేదాన్ని నిజమెంత, వైసీపీ చెప్పే దాంట్లో వాస్తవం ఎంత, అసలు ఒరిజినల్గా ఏం జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, సిద్ధం సభ చూసుంటారు. సో దానికేమో సోషల్ మీడియా మొత్తం విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అంత గ్రాఫిక్స్ అని, బాహుబలి గ్రాఫిక్స్ అని అంటున్నారు. సో నిజంగా వాస్తవం ఏంటి? సో సిద్ధం సభను కనుక చూస్తే టెక్నాలజీ పెద్ద యుద్ధం చేసింది దాంట్లో అని చెప్పి మనం అనొచ్చు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టెలికాస్ట్ చేసినటువంటి ఆ సిద్ధం సభకి దాంట్లో ఎంత యుద్ధం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్నికల్ టీం అనేది మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే నేను ఆల్మోస్ట్ 16 సంవత్సరాల నుంచి నేను ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నా. ప్లస్ నాకు బై గాడ్ గ్రేస్ నాకు కొంత టెక్నాలజీ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని విభాగాల్లో కూడా నాకు ఎంతో కొంత పరిచయం ఉంది. మరీ ఎక్స్పర్ట్ కాకపోయినా డెఫినెట్గా నాకు కెమెరాల్లో కానీ లేదంటే గ్రీన్ మ్యాట్స్లో కానీ లేదా ఇతర టెక్నాలజీకి సంబంధించిన అంశాల్లో కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. అయితే నిన్న నేను లైవ్ చేశాను. నేను అనేక వేల లైవ్స్ ఇచ్చా, వందలు కూడా కాదు, వేలు ఇచ్చా లైవ్స్. ఓకే. సో నేను జరిగినటువంటి ఆ లైవ్ నేను వాళ్ళ ఛానల్ బ్లూ మీడియాలోనే ప్రత్యేకించి సాక్షి ఛానల్లోనే నేను చూడటం జరిగింది. ఆ లైవ్ కంటిన్యూగా అయితే ఇవ్వాల. ఓకే. మధ్య మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ జంపింగ్ చేశారు, జంపింగ్ అవుతూ వచ్చింది. అంటే ఆ జంపింగ్ టైంలో నీకు కొంత ఈ మిక్స్ చేశారు అనేది, మిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, మిక్స్ చేశారు అనేది నాకు అర్థమైంది. తర్వాత గ్రీన్ మ్యాట్ సంబంధించి మొత్తం గ్రీన్ వేసేసారు, దాంట్లో మిక్స్ చేసుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ లైవ్ ఇవ్వటంలో కూడా వాళ్ళు లైవ్ ఇవ్వాల, సెమీ లైవ్ ఇచ్చారు. ఓకే. మా పరిభాషలో, ఎలక్ట్రానిక్ మీడియా పరిభాషలో సెమీ లైవ్ అంటారు, డిఫరెంట్ లైవ్ అంటారు, లైవ్ అంటారు. ఎగ్జాక్ట్ లైవ్ అయితే ఇవ్వలేదు అనేది నా క్లారిటీగా టెక్నాలజీలో నాకు అనుభవం కొంత ఉంది కాబట్టి నాకు అర్థమైపోయింది. చూస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఇమీడియట్ గా జంప్ కావటం విత్ ఇన్ సెకండ్స్ లో ఇవన్నీ కూడా. ఇక అక్కడికి ఎంతమంది ఇచ్చారు అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది లెక్కేసుకుంటే అసలు వాళ్ళు మొత్తం ఎంత ఏరియాలో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనేది అఫీషియల్గా జనరల్గా చెప్తారు కదా. జనరల్గా చెప్తారు, అందరికి తెలుస్తుంది. వాళ్ళు ఫస్ట్ ఒక 100 acres లో అనుకున్నారు. ఓకే. సో 100 acres కాస్త 50 acres వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ 100 acres వాళ్ళు చెప్పినట్టు వేసుకున్నా నీకు హెలిప్యాడ్కి కానీ లేదంటే డయాస్ కానీ పార్కింగ్ కానీ ఇవన్నీ 40% పోతుంది. అంటే ఆల్మోస్ట్ 60 acres. ఓకే. ఈ 60 acres సంబంధించి ఒక 4,000 వేసుకో, మాక్సిమం 4,000 మాక్సిమం నుంచుంటే. కానీ చైర్స్ వేసారు, చైర్స్ వేస్తే 4,000 పట్టరు, చైర్స్ వేసారు మొత్తం. ఓకే. సో నుంచుంటే 4,000 పడతారు. సో నాకున్న అంచనా ప్రకారం, నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు నేను గ్రౌండ్ లెవెల్లో కూడా నేను గతంలో రిపోర్టింగ్ చేశాను కాబట్టి ఎకరాకి అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు కుర్చీలు కాబట్టి 3,500 నుంచి 3,000 ఉంటారు. అంటే ఆ లెక్కన 60 ఎకరాలు వేసుకో, 6×18 అంటే 1,80,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉండొచ్చు. మాక్సిమం 2 lakhs లేదంటే 1,80,000. వాళ్ళు చెప్తుంది ఎంత? 15 lakhs అని చెప్తున్నారు. 15 lakhs ఏం చెప్తున్నారు? ఇదొక ప్రాపగండా చేసుకునేటువంటి కార్యక్రమం. సరే, ఇది దీనికి ఎంతమంది జనం హాజరయ్యారనే దానికి నాకున్న అవగాహన మేరకు నా లెక్క, నా ఎస్టిమేషన్ అయితే అది. ఏది ఫిజికల్ గా అక్కడ గ్రౌండ్ మొత్తం కలిపితే 1,80,000 నుంచి 2 లక్షల మంది వచ్చి ఉంటారు. అయితే అక్కడ నీకు డ్రోన్ కెమెరాస్ ఉపయోగిస్తే, డ్రోన్ కెమెరాస్ కొంత పరిధి వరకే ఉపయోగించారు, మీరు గమనించండి. కాకపోతే ఎందుకంటే దీనికి సంబంధించి టెక్నాలజీ సంబంధించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ టీవీలు చూసే వాళ్ళకి చాలా మందికి అవగాహన ఉండదు. గ్రాఫిక్స్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా, అంటే గ్రాఫిక్స్ అనే పదం విని ఉండొచ్చు, వాటిని ఎలా చేస్తారు అనేది వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అందరికి కూడా అందరికి అవగాహన ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం కెమెరా పెడతాం, కెమెరా పెట్టి 100 మంది మీద ఫోకస్ చేస్తే బాగా ఉన్నట్టు బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేయొచ్చు. 100 members తోటే కొన్ని లక్షల మంది ఉన్నట్టు ఫోకస్ చేయొచ్చు. అలాగే నిన్న డ్రోన్ కెమెరాలు వాళ్ళు ఉపయోగించారు. ఆ డ్రోన్ కెమెరా ఉపయోగించినప్పుడు జస్ట్ ఒక కొంత రేడియస్ లోనే దాన్ని ఉపయోగించారు. దాన్ని దాటి వెళ్తారేమో, మనకి మొత్తం అర్థమైంది, టోటల్ గా మొత్తం గ్రౌండ్ అర్థమైంది అని చెప్పి నేను తదేకంగా చూశాను.
కానీ ఎక్కడ కూడా ఆ పరిధిని దాటి వెళ్ళాల డ్రోన్ కెమెరా. చూపించినటువంటి వాళ్ళే మిక్స్ చేసి చూపించడం అవన్నీ ఈజీగా ఐడెంటిఫై అయింది. కొంత నాలెడ్జ్ ఈ టెక్నాలజీ మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అదొకటి. రెండు ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఇంకోటి రాప్తాడు సభ జరిగింది. రాప్తాడు సభ జరిగినప్పుడు ఇట్నే 10 లక్షల మంది వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. అయితే అక్కడ కేంద్ర నిఘా వర్గాలు అప్పుడు నిజమైన ఇది ఇంతమంది వచ్చారని చెప్పి కేంద్ర నిఘా వర్గాలే ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కారణం ఏంటంటే అప్పుడు పొత్తులు ఇంకా కన్ఫర్మ్ కావాలి, అసలు ఏంటి ఇతని బలం అనేది దాని మీద. అక్కడ సెల్ టవర్స్ బేస్ చేసుకొని ఆ సెల్ టవర్స్ లో ఎన్ని ఫోన్లు పనిచేసాయి, కనెక్ట్ అయ్యాయి అని చెప్పి సెల్ టవర్స్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే అక్కడ వచ్చింది అంతమంది లేరు, వాళ్ళు చెప్పిన దాంట్లో 400 కూడా రాలేదని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక. అది కూడా కేంద్ర హోంశాఖకి. సో అక్కడ టవర్స్ బేస్ చేసుకొని గూగుల్ టేక్అవుట్ ద్వారా అసలు ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా గూగుల్ టేక్అవుటే కదా చేసింది. ఆ రోజు సెల్ టవర్స్ మొత్తాన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ వచ్చింది 2 లక్షలు 3 అని చెప్పి చెప్పారు. 2-3 మధ్యలో ఉంటుంది అని, 3 కూడా ఉండదు, 2 అలా ఉంటుంది అని చెప్పి ఆ రోజు అంచనా చేసింది కేంద్ర నిఘా వర్గాలు. సరే ఈ సభలో ఎస్పెషల్లీ మేదర్మెట్లో జరిగినటువంటి సభలో దాన్ని ఆల్రెడీ 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. చేశారు వాస్తవంగా. ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే అది రాజధాని ఏరియాలో అంత స్పందన రాకపోవచ్చేమో అనేది ఒకటి. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మరి షెడ్యూల్ ప్రకారం మొత్తానికి పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయినప్పుడే అది సభ మీద కొన్ని అనుమానాలు వచ్చినాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 hours ఈ మొత్తం సభ చుట్టూ జామర్స్ పెట్టారు. ఇది అఫీషియల్ గా అక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు చెప్తున్నటువంటి మాట, నిఘా వర్గాలే చెప్తున్నటువంటి మాట. 4 hours జామర్స్ పెట్టారు ఆ గ్రౌండ్ చుట్టూ. జామర్స్ 4 hours అంటే ఒక్కసారి గ్రౌండ్ లోకి వచ్చినటువంటి వాళ్ళు ఫోన్లు పనిచేయవు. సో సెల్ టవర్ సిగ్నల్ తీసుకోదు. సెల్ టవర్ ఆటోమేటిక్ సిగ్నల్ తీసుకోదు. సెల్ టవర్ ఆటోమేటిక్ సిగ్నల్ తీసుకోదు కాబట్టి ఎంతమంది వచ్చారు అనేది ఎస్టిమేట్ చేయలేరు. రాప్తాడులో మాదిరిగా ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంటుంది టెక్నాలజీని ఉపయోగించి. అసలు నీకు జామర్స్ ని 4 hours జామ్ చేయాల్సిన అవసరం ఏంది? సింపుల్ లాజిక్. అది వాళ్ళు చెప్పేది ఏంది, నిఘా వర్గాలు చెప్పేది ఏంది, సెక్యూరిటీ కోసం పెట్టమన్నారని చెప్పి చెబుతున్నారు. అంటే గ్రౌండ్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళ ఫోన్లు ఏది అంటే సిగ్నల్ పని చేయకుండా చేసేసారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అంటూ ఆయన తనదైనటువంటి స్టైల్లో మీరు సెల్ ఫోన్ లైట్లు ఆఫ్ చేయమని చెప్పాడు. చెప్తే ఎంతమంది గ్రౌండ్ మొత్తం ఆపరేట్ చేస్తారేమో అనుకున్నా. ఆల్మోస్ట్ ఆయన స్పీచ్ అయిపోయేటప్పుడు పిలిపించి సెల్ ఫోన్ ఆన్ చేయమన్నారు. సెల్ ఫోన్ ఆన్ చేయమంటే నాకు తెలిసినంత వరకు ఆ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళు 1/4 కూడా ఆన్ చేయాల మొబైల్. బహుశా వాళ్ళకి అది లైట్లు ఆన్ చేయడం తెలియకనో లేకపోతే ఈయన పిలుపుకి నచ్చకనా, కారణం ఏంటంటే మనకు తెలియదు. బట్ నాకు వాళ్ళ టీవీలోనే నేను చూసింది, బ్లూ వాళ్ళ సాక్షి దాంట్లోనే నేను చూసిన దాని ప్రకారం ఆ లైట్లు వేసేటప్పుడు 1/4 కూడా లైట్లు వెలగల. ఇది మొబైల్స్ ఫోన్ చేసి సిద్ధమా అని చెప్పేసి మీరు చూపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు అక్కడ గ్రౌండ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అసలు లైట్లే 1/4 కనిపించింది నాకైతే. సో అది దాన్ని మ్యానిపులేట్ చేయలేకపోయారేమో నాకు, అంటే గ్రాఫిక్స్ మిక్స్ చేయలేకపోయారేమో అంత క్షణాల్లో కదా. బట్ పబ్లిక్ మాత్రం మిక్స్ చేసినట్టు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే క్లియర్ మనకి గ్రీన్ మ్యాట్ ఫస్ట్ ఏర్పాటు చేయడంతో, గ్రీన్ మొత్తం గ్రౌండ్ ఏర్పాటు చేయడంతో అర్థమైపోయింది, సబ్ ముందే అర్థమైపోయింది. టెక్నాలజీ పరంగా కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. బట్ అక్కడ వచ్చినటువంటి జనానికి వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ఏమాత్రం పొంతం లేనటువంటిది ఇది. అంటే సిద్ధం సభలో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానికి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా, టెక్నాలజీ ఎంతో కొంత పరిచయం ఉన్నటువంటి జర్నలిస్ట్గా, వీడియో జర్నలిస్ట్గా, తర్వాత టీవీ జర్నలిస్ట్గా నాకున్న అవగాహన ఇది. అసలు జామర్స్ ని బ్లాక్ చేయాల్సిన, జామర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. 4 hours జామర్స్ పెట్టారంటేనే పెట్టినా జగన్ సీఎం ఆ కారిడార్ దగ్గర పెట్టచ్చు అంతే. జగన్ వచ్చినప్పుడు పెట్టుకో, సీఎం కదా, సీఎం కాబట్టి జనరల్ గా ఉండొచ్చు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆయన 1.5 hour ఏమున్నాడు. సో అంతకు ముందు నుంచే పెట్టేశారు జామర్స్ పెట్టారు. ఇది ఒకటి. రెండు ఏంటంటే జనరల్ గా మనం గూగుల్ మ్యాప్ పెడతాం.
గూగుల్ మ్యాప్ పెట్టినప్పుడు మనకి ఒకవేళ ట్రాఫిక్ ఉంటే రెడ్ చూపిస్తుంది కదా, చూపిస్తుంది. అవును, రెడ్ అయితే చూపిస్తుంది కదా, చూపిస్తుంది. కొంచెం లైన్ క్లియర్ ఉంటే ఆరెంజ్ చూపిస్తుంది, లేదు ఏంటంటే గ్రీన్ చూపిస్తుంది. అవును. కానీ సిద్ధం సభ జరిగేటువంటి టైంలో 4 నుంచి ఆల్మోస్ట్ 7, 4 to 7 హైవే వీళ్ళేంటి హైవే మొత్తం జామ్ అయిపోయింది అంటున్నారు. అవును. హైవేల్లో మీరు ఎవరైనా సరే, ఇది దాచిపెట్టేసిన వ్యవహారం కాదు, మనం ఏదో కావాలని చెప్పడం కూడా కాదు. అంటే ఈ మనం పబ్లిక్ వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు. సరే, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, దాన్ని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చేసుకుంటారు. అందరూ శుద్ధపోసలని నేను చెప్పట్లా, ఎవరో శుద్ధపోసలని చెప్పట్లా. కానీ ఆ టైంలో గూగుల్ మ్యాప్ను ఓపెన్ చేశారు, నేను కూడా ఓపెన్ చేస్తే విచిత్రంగా ఆరెంజ్ కూడా చూపించలే, హైవేలో గ్రీన్ చూపిస్తుంది. ఓకే, అంటే గూగుల్ తప్ప? గూగుల్ అలా తప్పొద్దు, జగన్ కోసం గూగుల్ తప్పు చేయదు కదా. అదే చెప్పేది, గూగుల్ తప్పు చేసిందా లేదా వీళ్ళు చెప్పేది తప్ప అనేది ఇంకా చూసేవాళ్ళు వీళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ టైంలో ఎవరు నాకు తెలిసి నా అలాగనే చాలా మంది ఒకవేళ టెక్నికల్ గా అసలు చూద్దామని చెప్పి చాలా మంది బహుశా ట్రై చేసి ఉండొచ్చు. బట్ ఆ టైంలో మాత్రం గ్రీన్ చూపించినాయి, ఓకే, ఆ రోడ్డు గ్రీన్ చూపించినాయి. అంటే దీన్ని బట్టి అది సబ్బా సక్సెసా కాదా, ఈ సోషల్ మీడియాలో అటు తెలుగుదేశం పార్టీకి జనసేనకి అలాగే వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి ఈ సిద్ధ సభ మీద యుద్ధం అనేది టెక్నికల్ యుద్ధం అనేది అది ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది ఇంకా వాళ్ళకి వదిలిపెడదాం, పబ్లిక్కి వదిలిపెడదాం. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాను కొన్ని ఇష్యూస్, నాకు తెలిసినటువంటి ఇష్యూస్. సో కాబట్టి అది సిద్ధం కాదు, టెక్నికల్ యుద్ధం అని, టెక్నాలజీ యుద్ధం అనుకోవాలి. ఆ టెక్నాలజీ యుద్ధం అది పెద్ద అబద్ధం. సరే, అబద్ధాలు లేదని వ్యూవర్స్ తెలుసుకుంటారు. సోషల్ మీడియాలో మొత్తం అదే జరుగుతుంది కదా, అందుకని. సో వాళ్ళ రోజుల్లో ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ప్రజల్ని ప్లస్ టెక్నాలజీకి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళ మోసం చేయడం చాలా కష్టం. నిన్న సభ జరిగి స్టార్ట్ అవడానికి ముందు నుంచే గ్రీన్ మ్యాట్స్ చూసి ఏదో VFX కోసం అని చెప్పిన సోషల్ మీడియా సాయంత్రానికి అసలు ఇంతమంది రాలేదు, 2 లక్షల మంది వచ్చి ఉంటారని చెప్పి వాళ్ళు కూడా తేల్చేశారు. మరి ఇది ఎంత నిజమో నిజానిజాలేంటో ఓటర్లో తెలుసుకోవాలి.